వందన గారు వాళ్ళ హస్బెండ్ మధుకర్ గారు వచ్చి మాట్లాడతామని అనుకున్నాం. బట్ వాళ్ళ లీగల్ అడ్వైజర్ రెస్పెక్టెడ్ హైకోర్ట్ లాయర్ మేడం గారు వచ్చి మాట్లాడారు బయటికి. సో 11 మినిట్స్ ఉందనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ వీడియో. సో ఆ వీడియో త్రూ అవుట్ వీడియో చూశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని క్వెషన్స్ రైజ్ అయ్యాయి అండ్ కొన్నిటికి ఆన్సర్ కూడా చేయాలి. అండ్ అట్‌మోస్ట్ రెస్పెక్ట్‌తోనే మాట్లాడతాము. ఎక్కడ డీగ్రేడ్ చేసి గానీ, ఎక్కడ డీఫేమ్ చేసి గానీ, సో ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ గానీ ఉండదు మన వీడియోలో. అండ్ త్రూ అవుట్ వీడియో అదే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. సో మేడం మీరు ఒక సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్ అడ్వకేట్. నేను ఒక యాస్పిరెంట్ లా స్టూడెంట్‌ని. సో లైక్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటి గురించే మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడండి. వీలైతే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది ఈ వీడియో. మేడం ఫస్ట్ మీరు మాట్లాడిన మాటల్లో సో ఎక్కువ సేపు సో నందన గారి గురించి మాట్లాడారు. సో అక్కడ బీయింగ్ ఏ లేడీ ఆవిడ ఇంత దూరం వచ్చారు స్ట్రగుల్ అవ్వకుండా. మరి ఇంత దూరం వచ్చిన ఆవిడని సో లేడీసే అలా మాట్లాడుతుంటే ఒక సిటిజన్ దాకా ఎదిగింది అంటే సో అలాంటి వ్యక్తిని ఎందుకు మీరంత టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఆవిడని అంతలావున తిడుతున్నారు? సాటి మహిళలయ్యుండి ఎందుకు మహిళ మీద ఇంతలావున మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు క్వెషన్ చేశారు మ్యామ్. కాయనికి ఇంకొక సైడ్ చెప్తాను మీకు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో 25 మెంబర్స్ విక్టిమ్స్ దాంట్లో కూడా లేడీస్ ఉన్నారు. దాంట్లో ఒక లేడీ బయటకొచ్చి మాట్లాడుతున్నారు మ్యామ్. ఆవిడ డబ్బులు పోయాయి. ఆవిడ డబ్బులు మోసపోయింది. సరే ఓకే. మోసపోయింది అంటే మీరు అగ్రీ చేయకపోవచ్చు. యాస్ దేర్ లీగల్ అడ్వైజర్ కాబట్టి మీరు వాళ్ళకి సో మీరు అగ్రీ చేయకపోవచ్చు. బట్ నష్టపోయింది అంటే మీరు అగ్రీ చేస్తారా లేదా? ఒక 20 లక్షల దాకా నష్టపోయిందంటే మీరు అగ్రీ చేస్తారు కదా! మరి నష్టపోయిన మహిళ వైపు మిగిలిన మహిళలు ఉంటారా? సో అటువైపు ఉంటారా? మీరు ఆలోచించండి. ఏ మహిళ వైపు ఉంటారు మీరు ఆలోచించండి. ఒక మహిళ బయటకొచ్చి నేను ఇంత డబ్బులు నష్టపోయానని చెప్తే, మోసపోయానని చెప్తే మేబీ అగ్రీ చేసేవాళ్ళు, అగ్రీ చేయని వాళ్ళు ఉండొచ్చు. బట్ నష్టపోయాను అన్నప్పుడు ఆవిడ మీద కర్టసీ చూపించడం, ఆవిడ మీద ఎంపతీ చూపించడంలో తప్పే ఉంది. సో అందరూ ఇటువైపే ఉంటారు కదా! మెజారిటీ వచ్చి ఇటువైపు ఉంటారు కదా మ్యామ్. దాంట్లో ఒక్క పర్సన్ కూడా తప్పు లేదు కదా! సో మీరు అటువైపు ఉన్న మహిళ గురించి మాట్లాడుతున్నారు తప్పితే, ఇటువైపు ఉన్న మహిళ పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా! సో అది ఒకటి ఆలోచించాలి. అండ్ ద సెకండ్ థింగ్ మీరు మాట్లాడింది ఏంటంటే, ఒక 2 ఇష్యూస్ తీసుకొచ్చారు. ఒక ఎవరైతే మిడిల్ వేర్ సిస్టమ్‌లో మాత్రమే మధుకర్ గారు వాళ్ళు ఉంటారు. జాబ్ ఇప్పిస్తారు. దానికి డబ్బులు తీసుకుంటారు. దాని తర్వాత జాబ్ పోతే వీళ్ళకి సంబంధం లేదు. అండ్ వీళ్ళు ఎటువంటి జాబ్స్ ఇప్పించరు అని మీరు చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే మ్యామ్ క్లారిటీ ఈ క్వెషన్‌కి మధుకర్ గారు ఓన్లీ మిడిల్ వేర్ సిస్టమ్‌గా మాత్రమే వర్క్ చేయట్లేదు. సో మధుకర్ గారికి కొన్ని లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు కూడా చెప్పారు. లిమిటెడ్ కంపెనీస్ ఉండటంలో తప్పు లేదని. తప్పు లేదు నిజంగానే. ప్రాపర్ రెవెన్యూ చూపిస్తే ఇంత అని రెవెన్యూ చూపిస్తే సో వాళ్ళకి సిఓఎస్ వీసాలు ఇష్యూ చేసుకునే దానికి అథారిటీ ఇస్తారనమాట యూకే గవర్నమెంట్. అలాగే చాలా ఉన్నాయి అక్కడ. చీరల షాపులు అవ్వచ్చు, బట్టల షాపులు అవ్వచ్చు, కాఫీ షాపులు అవ్వచ్చు, చాలా వాటికి కూడా సిఓఎస్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఆ సిఓఎస్‌ని అమ్ముకుంటారు. సో ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎస్పెషల్లీ అది వేరే దందా. సో అది లాస్ట్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా ఎందుకు కొనుక్కుంటారు ఏంటనేది. సో ఇక్కడికొచ్చేసరికి మధుకర్ గారి దగ్గరికొచ్చేసరికి మధుకర్ గారు కూడా ఆయనకున్న 9 లిమిటెడ్ కంపెనీస్ అట్ ప్రెజెంట్ ఒక 2 or 3 రివోక్ అయినట్టున్నాయి. ఒక 6 ఏవో ఉన్నాయి. ఆ 6లో నుంచి 1 or 2 కంపెనీస్ త్రూ సిఓఎస్ ఇష్యూ చేశారు మ్యామ్. ఆయన ఓన్లీ మధ్యలోనే ఉండట్లేదు. ఆయన కంపెనీస్ త్రూ కూడా సిఓఎస్ ఇష్యూ చేస్తున్నారు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటొచ్చేసరికి మధుకర్ గారికి ఏంటి సంబంధం అని మీరు అడుగుతున్నారు కదా! సో మధుకర్ గారికి ఎటువంటి సంబంధం లేకపోతే సో ఎవరైతే లేడీ ఉన్నారో సో ఒక పర్టిక్యులర్ లేడీ ఆవిడ వీసాలో ఉన్న కంపెనీ వేరే. బట్ మధుకర్ గారి దగ్గర ఆయన హోటల్‌లో 18 మంత్స్ వర్క్ చేశారంట ఆవిడ. సో ఆవిడకి ఇచ్చిన వేరే కంపెనీ వేరేదైనప్పుడు ఆవిడని ఆ కంపెనీకెళ్ళి వర్క్ చేసుకోమని చెప్పాలి కదా! సో ఆ సిఓఎస్ అనేది జెన్యూన్ సిఓఎస్ అయ్యుండుంటే నిజంగా ఇప్పించుండుంటే ఆవిడకి అక్కడికెళ్ళి వర్క్ చేసుకోమని చెప్పాలి కదా! బట్ ఆవిడని వీళ్ళ హోటల్‌లో 18 మంత్స్ ఎందుకు వర్క్ చేయించుకోవాలి? ఇది కూడా క్వెషన్. దీనికి విక్టిమ్ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి మ్యామ్ 18 మంత్స్ వర్క్ చేసినట్టుగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు ఈ తప్పులు చేశారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయితోటి మిస్‌బిహేవ్ చేశాడు. ఇంకొకతను డ్రంక్ అండ్ డ్రైవ్ సంథింగ్ ఎక్స్‌వైజెడ్ తోటి సో ఇలా చేశారు. అందుకని వాళ్ళని ఇండియాకి డిపోర్ట్ చేశారు. అలా చేయకూడదా? ఆ కంపెనీ నుంచి తీసేశారు. అలా చేయకూడదంటే డెఫినెట్‌లీ తీసేయాలి. వీలైతే ఇండియాకి కూడా పంపించేయాలి. లేకంటే యూకేలో ఉన్న లీగల్ యాక్షన్స్ ఏవైతే అవన్నీ తీసుకోవచ్చు. తప్పులేదు. బట్ మీరు చెప్పింది 2 సిట్యుయేషన్‌లు చెప్పారు. అక్కడ 25 మంది ఉన్నారు. సో 25 మంది కూడా అవే తప్పులు చేశారా? 25 మంది ఉన్నారు. మీరు ఒక ఇద్దరు గురించి చెప్పారు. ఒక ఇద్దరు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఆ ఇద్దరు ఎవరైతే బయటకొచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళు ఇండియాలో లేరు. వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ యూకే. సో వాళ్ళు మిగిలిన యూట్యూబర్స్ తోటి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి జరిగిన నష్టాన్ని, వాళ్ళకి జరిగిన మోసాన్ని సో యూట్యూబర్స్‌కి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇద్దరు ఇంకా అక్కడ యూకేలోనే ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏదైనా తప్పులు చేసి వేరే వీసా తోటి వాళ్ళు అక్కడ సస్టైన్ అవుతున్నారు. నిజంగా వాళ్ళు ఏదైనా తప్పులు చేసేసి ఉండుంటే అంత పెద్ద పెద్ద తప్పులు చేసుంటే డెఫినెట్‌లీ వాళ్ళ పాస్‌పోర్ట్ తీసుకొని వాళ్ళు ఇండియాకి పంపించేస్తారు. డిపోర్ట్ చేస్తారు కదా! వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. మిగిలిన 23 మంది కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా అవే తప్పులు చేశారా? సో ఈ పాయింట్ కూడా మీరు క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు సైలెంట్ అయిపోతాం ఇంకా.
ఎందుకంటే తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి కంపెనీ నుంచి బయటికి పంపించేశారు. లేకుంటే వాళ్ళని ఎందుకు పంపించేస్తారు? సో వీళ్ళ సైడ్ నుంచి ఏం తప్పు లేదు. తప్పులు చేసి మళ్ళీ ఉల్టా మీదకెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నారా వాళ్ళు? అని చెప్పి వాళ్ళని తిరిగి క్వెషన్ చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా అప్రోచ్ అవ్వకుండా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీరు ఏదైతే వీళ్ళు జస్ట్ కంపెనీలో జాబ్ ఇప్పించడం వరకే వాళ్ళకి జాబ్స్ పోయాయని మీరు చెప్తున్నారు కదా మ్యామ్. మనకి ఇక్కడ పాన్ కార్డ్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి ఒక ఎన్ఐ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని నెలలు పనిచేశారు, పర్ మంత్ వాళ్ళకి ఎంత పడింది, వాళ్ళు ఈ పర్ వీక్ ఎన్ని గంటలు వర్క్ చేశారు అనేది ఆ ఎన్ఐ నెంబర్ కానీ ఇస్తే ట్రాక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అలా ఎవరైతే మిగిలిన 23 మంది సిఓఎస్ వీళ్ళ ఇష్యూ చేస్తున్నారో ఆ 23 మందికి కూడా ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేదు. దాంట్లో సగం మందికి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ లేదు మ్యామ్. అసలు వాళ్ళ ఎంప్లాయీ ఎవరు, వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళకి అసలు పేరోలే జనరేట్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు పేరోలో జనరేట్ అవ్వకపోతే 1 మంత్ కూడా శాలరీ ఇవ్వకపోతే, అంటే జస్ట్ పిలిపించుకొని వీసాలు ఇచ్చేసి ఒక కంపెనీ చూపెట్టేసి వాళ్ళకి 1 మంత్ కూడా శాలరీ పడని వాళ్ళు కూడా ఉన్నారు. అలా పడకపోతే అప్పుడు కూడా ఎవరైతే మిడిల్ వేర్లో ఉన్నారో మధుకర్ గారు, ఆయనకి సంబంధం లేదంటారా? తప్పు జరిగి బయటకు వెళ్ళిపోతే ఏదైనా ఇష్యూ చేసి కావాలని చెప్పి వాళ్ళ తప్పు. బట్ అసలు పేరోలే జనరేట్ అవ్వకపోతే, అసలు ప్రాపర్ ఎంప్లాయ్మెంటే చూపించకపోతే, మరి అది మిడిల్ వేర్గా ఉన్న మధుకర్ గారిని అడగకుండా ఇంకెవరిని అడుగుతారు మేడం? ఖచ్చితంగా మధుకర్ గారినే కదా అడిగి తీరాల్సింది. మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా. సో ఈ పాయింట్ ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మ్యామ్, మధుకర్ గారు వైజాగ్కి సంబంధించిన ఒక అతను, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక అతను బాగా వంట చేస్తున్నాడు, అతన్ని మనం మన రెస్టారెంట్లో పెట్టుకుంటే అతను మనకి బెనిఫిట్ అవుతాడు, మన రెస్టారెంట్ మంచి హైలైట్ అవుతుందని చెప్పి మనమే ఒక సిఓఎస్ ఇష్యూని రైజ్ చేసి, మనమే వీసాకి వాటికి డబ్బులు కట్టి, మనమే ఫ్లైట్ టికెట్స్ వేసి, మనం ఆ వ్యక్తిని వైజాగ్ నుంచి మనం యూకేకి తెప్పించుకొని అతని చేత వంట చేయించుకొని, అతను అప్ టు ద మార్క్ లేడు, మన ఎక్స్పెక్టేషన్స్కి అతను రీచ్ అవ్వట్లేదు అంటే అతన్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తే దాంట్లో తప్పు లేదు మ్యామ్. అది వ్యాలిడేట్ థింగ్. ఒక అతను నాకు ఇలా షెఫ్ నేను, సో నాకు యూకేలో ఏదైనా జాబ్ ఉంటే చూడండి అంటే, వీళ్ళ రెస్టారెంట్లో జాబ్ ఉందని చెప్పి 25 లక్షల రూపాయలకి సిఓఎస్ అమ్మి అతన్ని యూకేకి తెప్పించుకొని అతని మొత్తం వీసా ఛార్జెస్ కానీ ఫ్లైట్ ఛార్జెస్ కానీ అతనివే. అతన్ని యూకేకి తెప్పించుకొని అతని చేత ఒక 3 మంత్స్ 2 మంత్స్ వర్క్ చేయించుకొని, సో పలానా వర్క్ నువ్వు సరిగ్గా చేయట్లేదు, చికెన్ సరిగ్గా వండట్లేదు, ఇంకోటి సరిగ్గా వండట్లేదు అని చెప్పి పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంది అని చెప్పి నీలో అతన్ని సాక్ చేస్తే ఇది కూడా వ్యాలిడేనా మ్యామ్? దీన్ని కూడా మనం వ్యాలిడేట్ కింద తీసుకోవచ్చా? దీన్ని కూడా మనం లీగల్ కిందే మనం తీసుకుంటామా? మేబీ లీగల్గా ఇది కరెక్ట్ అయినా కానీ ఎథికల్గా, మోరల్గా ఇది కరెక్టా మేడం? మీరు ఆలోచించండి. 25 లక్షల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 25 లక్షల రూపాయలు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు మ్యామ్? దీన్ని క్వశ్చన్ చేస్తే కూడా తప్పేనా మ్యామ్? దీన్ని క్వశ్చన్ చేస్తే కేసులు వేస్తారా? వాళ్ళు యూకే సిటిజన్స్ అవ్వచ్చు మ్యామ్, తప్పులేదు. వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డ్ చేసుకుని ఉండొచ్చు. సో ఇండియాలో కేసులు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు, మీరు పెట్టి కూడా వేస్ట్ అని చెప్పి వీళ్ళని డీమోరలైజ్ చేయటం విక్టిమ్స్ని ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటం ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? విజయ్ మాల్యా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు యూకేకి, అక్కడ పాస్పోర్ట్ హోల్డ్ చేస్తున్నారు బ్రిటిష్ పాస్పోర్ట్ తోటి. బట్ ఇండియన్ గవర్నమెంట్ చర్చలు జరుగుతుంది, మేబీ ఇన్ ఫ్యూచర్ తీసుకురావచ్చు, రాకపోవచ్చు. సో అలాంటి కాన్ఫిడెన్స్ కదా మేడం మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పి మీరు ఇంకా ఫైట్ చేయండి మీకు అన్యాయం జరుగుంటే. సో ఇలా కదా మాట్లాడాల్సింది యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా. సో మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో తప్పులేదు మ్యామ్, అది మీ జాబ్ అది. బట్ వీళ్ళని డీమోరలైజ్ చేయటము, సో వీళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించడం అనేది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తక్కువగాను ఎప్పుడూ మాట్లాడలేదు. నందన గారు, మధుకర్ గారు అనే మాట్లాడుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరు అలాగే మాట్లాడుతున్నారు. అండ్ వీడియోస్ కింద కామెంట్లో మోసం చేసిన వాళ్ళని ఇంకా గీరు అంటారు ఏందని చెప్పి మాట్లాడే వాళ్ళని తిడుతున్నారు. అయినా కూడా ఎవరు రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ జర్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇంత దూరం వెళ్ళారు, అంత ఎదిగారని చెప్పి ఒక గౌరవం ఉంటుంది. బట్ ఇలాంటి ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ లేకుండా ఎవరు మాట్లాడలేదు. వల్గర్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేయట్లేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ పిల్లలతోటి ఒక సర్కాస్టిక్ వీడియో చేశారు వాళ్ళు ఈ ఇష్యూ మీద. అప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడారని చెప్పి ఆ ఇద్దరు పిల్లలతో కలిపి కూడా ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఒక్కళ్ళు కూడా ఒక మాట అనలేదు ఎవరు కూడా. ఎందుకంటే ఒక జెన్యూన్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు. అంత దారుణంగా చిన్నపిల్లల్ని తిట్టడం కానీ, లేకుంటే ఆడవాళ్ళని అబ్యూజివ్గా మాట్లాడడం కానీ ఏ యూట్యూబర్ కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఎవరు కూడా తిట్టట్లేదు. కామెంట్స్ మీరు చెక్ చేసుకున్నా కూడా అన్ని కామెంట్స్ ఎవరు తిట్టట్లేదు. ఈవెన్ వాళ్ళ వీడియోస్ కింద మేబీ నెగిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళు డిలీట్ చేసుకుంటున్నారు తప్పితే, ఇప్పుడు నా వీడియోస్ కింద నేను ఏవి కామెంట్స్ డిలీట్ చేయలేదు. మీరు చెక్ చేసుకోండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి ఎవరు మాట్లాడట్లేదు, జస్ట్ కోపాన్ని చూపిస్తున్నారు అంతే. వీళ్ళు ఇలా చేశారా అలా చేశారా అని మాత్రమే చూపిస్తున్నారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేయట్లేదు. సో వీటన్నిటికీ కూడా మీరు ఆలోచించాలి కదా మ్యామ్, వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా మ్యామ్.
ఎవరైతే మీరు మధుకర్కి కేవలం ఇండియాలో అసలు కంపెనీసే లేవు, ఓన్లీ యూకేలోనే ఉన్నాయి కంపెనీస్ అని మీరు అంటున్నారో, సో మరి ఇండియాలో కంపెనీస్ లేనప్పుడు సో అతనికి ఇండియా అకౌంట్స్కి డబ్బులు వేయమని ఎందుకు అడిగారు మేము? అతను ఇండియన్ అకౌంట్స్లోకి డబ్బులు వేయండి అని ఎందుకు అని అడిగారు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీగల్, యూకేలో ఆయనకి అన్ని కంపెనీస్ ఉన్నప్పుడు లిమిటెడ్ కంపెనీస్, మరి యూకే అకౌంట్కి బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు వేయించుకోవచ్చు కదా, మరి ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి ఎందుకు డబ్బులు వేయించుకుంటున్నారు? ఎందుకు వేయించుకున్నారు? సో మీరు ఇది కూడా అడగాలి కదా. అంటే లైక్ మేబీ సో వాళ్ళు మీకు కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే ఇచ్చుంటారు. సో మీరు ఆ డాక్యుమెంట్సే 100% డాక్యుమెంట్స్ అనుకొని మీరు వచ్చి మాట్లాడుండొచ్చు. బట్ విక్టిమ్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి మ్యామ్. విక్టిమ్స్ వాళ్ళ వర్షన్ కూడా మీరు వినండి. మీ దగ్గర వాళ్ళ ప్రూఫ్స్, వాళ్ళ ఆడియో ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర ఉండుంటాయి డెఫినెట్లీ. వాళ్ళవి కూడా మీరు వినండి. సో విన్న తర్వాత మీకు ఒక బెటర్ క్లారిటీ వచ్చుద్ది మ్యామ్. ఎందుకంటే వాళ్ళ సైడ్ తప్పు ఉందా లేదా అని చాలా క్లియర్‌గా అర్థమైపోద్ది. వాళ్ళ ఎన్ఐ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్‌తో ట్రాక్ చేస్తే అసలు వాళ్ళ ఎంప్లాయ్‌మెంటే లేదని అనుకోవచ్చు. ఇప్పుడు వీసా జనరేటెడ్ డేట్ ఉంటుంది మ్యామ్. పలానా డేట్ నుంచి వర్క్ చేయాలి. పలానా డేట్ వరకు నీకు టైం ఉంటది. వీసా ఎక్స్‌పైరీ డేట్ అని. ఈ పలానా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు, ఈ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అతనికి జాబ్ ఇచ్చారనుకోండి. నెక్స్ట్ మంత్ అతను ఎన్ఐ నెంబర్ తీసినప్పుడు 1 మంత్ అట్‌లీస్ట్ అతనికి డబ్బులు పడాలి కదా. 1 మంత్‌కి పడకపోయినా 10 రోజులైనా అతను వర్క్ చేసి అతని తర్వాత వాళ్ళు టెర్మినేట్ చేస్తే ఆ 10 రోజులకు కూడా అతనికి డబ్బులు పడి ఉండాలి కదా. ఆ 10 రోజులకైనా అతనికి డబ్బులు పడున్నాయా లేవా అనేది అతని ఎన్ఐ నెంబర్ తీస్తే క్లియర్‌గా వచ్చేస్తది. అసలు అతనికి ఎన్ఐ నెంబర్ జనరేట్ అయిందా లేదా అక్కడ. అసలు పేరోల్ జనరేట్ అయిందా లేదా. సో ఇవన్నీ చెక్ చేసుకున్నారనుకోండి క్లియర్ కట్‌గా తెలిసిపోద్ది మ్యామ్. అసలు ఏం జరిగింది ఎండ్ టు ఎండ్ ఏంటి అనేది. మీరు సపోర్ట్ చేయొచ్చు. బట్ ఇలా కేస్ పెడతాము, లేదా ఇలా ఎవరైనా మాట్లాడితే అగైనెస్ట్‌గా వాళ్ళకి సో మేము లీగల్‌గా ప్రొసీడ్ అవుతాము. సో మీరు మాట్లాడొద్దు సోషల్ మీడియాలో. అంటే అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? సో సోషల్ మీడియాలో మాట్లాడకుండా ఇంకెక్కడ మాట్లాడతారు? అందరూ కోర్టులకొచ్చి సో డబ్బులు పెట్టుకొని చేసుకోలేరు కదా. సో అందుకని కొంతమంది సోషల్ మీడియాని అప్రోచ్ అవుతారు. సో ఇది నాకు అనిపిస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్. ఓకేనా. సో అట్‌మోస్ట్ రెస్పెక్ట్‌తోనే మాట్లాడాను. ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. సో ఇవి నా నుంచి కొన్ని క్వెషన్స్. సో మీరు ఒకసారి వీటిని క్రాస్ చెక్ చేసుకున్నారనుకోండి సో డెఫినెట్లీ మీకే అర్థమవుతుంది. సో ఎవరైనా వీడియో లాస్ట్ వరకు చూసుంటే మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి ఈ ఇష్యూ మీద. అండ్ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత అయినా కానీ లాయర్ గారు మాట్లాడింది సో ఈ వీడియో చూడండి. సో ఇంకా బెటర్ క్లారిటీ ఉంటుంది మీకు. ఓకే. జై హింద్.